నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మి, నాకు నరహరి శెట్టే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనునిత్యం హాట్గానే ఉంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తమ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే సభలో వైసీపీ పార్టీ గురించి కూడా హాట్ కామెంట్స్ చేశారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కొంతమంది అధికారులకు మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరిని వదిలిపెట్టమని చేసిన కామెంట్స్కు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. మీ బెదిరింపు రాజకీయాలు ఆపాలని మేము అధికారంలో లేనప్పుడే మీ బెదిరింపులకు భయపడలేదు, ఇప్పుడు అధికారంలో ఉండి మళ్ళీ మీ బెదిరింపులకు భయపడతామా అని కొన్ని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాదు వైసీపీలో కొంతమంది రౌడీలు ఉన్నారని వారికి హెచ్చరికలు కూడా పంపారు. దీనికి వైసీపీ కూడా గట్టిగానే స్పందించింది. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అసలు జగన్ మాట్లాడిన దానిలో తప్పేముందని పవన్ కళ్యాణ్కు రిప్లై ఇచ్చారు. ఏపీలో బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయా? ఎవరు బెదిరింపులు రాజకీయాలు చేస్తున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. ఇక టీడీపీ అధికార ప్రతినిధి సునీత ఉన్నమట్ల గారు కూడా జాయిన్ అవుతారు జూమ్ కాల్లో. ఇక రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా జాయిన్ అవుతారు. ఇక ముందుగా మనం ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం, వైసీపీ అధికార ప్రతినిధి. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు లక్ష్మీకాంత్ గారికి, ప్యానెల్లో పాల్గొనబోతున్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఛానల్ చూస్తున్న మోహన్ రెడ్డి గారు, డిబేట్లోకి వెళ్ళిపోయే ముందు పవన్ కళ్యాణ్ గారితో ఒకటి బయట ప్లే అవుతుంది, చూద్దాం, మాట్లాడతారు. కానీ మీరు వ్యవస్థని ఈ రోజున ఏదైనా చేద్దామంటే పోలీసులు ఇబ్బంది పడతాం సార్, చేస్తే మళ్ళీ పోలీసు మనకి కేసులు పెడతారేమోనని, జ్యుడిషియరీ కేసులు అవుతాయేమని, జ్యుడిషియరీ మేము సమాధానం చెప్పాల్సి వస్తుందని. మళ్ళీ లా అండ్ ఆర్డర్ మరి ఎలా హ్యాండిల్ చేస్తాం? మరి ఒకవైపు ఏమో జ్యుడిషియరీలో ఢిల్లీ హైకోర్టు అయితే నాకు సరిగా ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, కానీ ఒక ఢిల్లీ హైకోర్టు జడ్జి ఒక ఆయన మాట్లాడింది, ఒక రేప్ జరిగితే అంగచ్ఛేదం చేయండి వాడు చేసిన వాడికి, అంత కోపం వచ్చేసింది ఆయనకి. మరి దెబ్బ కూడా కొట్టకూడదు క్రిమినల్ అంటే మరి ఏం చేయాలి? తప్పు చేసిన వాడిని దెబ్బ కూడా కొట్టకూడదు అంటే మనం చేసుకున్న క్రిమినాలిటీ ఎక్కడ ఆగుతుంది? నేరాలు ఎక్కడ ఆగుతాయి? ఒక 10 మంది కూర్చొని, ఒక ఫ్యామిలీ ఒక హోటల్కి వెళ్దామో లేదంటే ఒక బీచ్కి వెళ్దామంటే 10 మంది కూర్చొని రౌడీలు ఏడిపిస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడికి పారిపోతారు? క్రిమినల్స్ వస్తే, పోలీసులు నిలబడకపోతే. అందుకని మీరు పదవి బాధ్యతలో ముఖ్యంది లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉంటుంది. మీ స్థాయిలో మీకు కనిపిస్తే స్థానిక పోలీసులకు, పనిచేసే పోలీసులకు మీరు మద్దతుగా నిలబడండి, బలంగా నిలబడాలి. దీని గురించి మాట్లాడుతూనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మీకు తెలుసు. ఎవరైతే కొంతమంది వైసీపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రౌడీలుగా కొంతమంది ఉన్నారని మాట్లాడారు. నిజంగా మీ పార్టీలో రౌడీలు ఉన్నారా, లేదంటే మరి బెదిరింపు రాజకీయాలకు భయపడి పవన్ కళ్యాణ్ గారు అన్నారు? ఎలా చూస్తారు మీరు? ఎవరి పార్టీలో రౌడీలు ఉన్నారు, ఎవరి పార్టీలో రౌడీలు లేరు, ఎవరి పార్టీలో కరెక్ట్ గా నడుచుకుంటున్నారు, ఎవరు కరెక్ట్ గా నడుచుకోలేదు అనేది అది పవన్ కళ్యాణ్ గారికే తెలిసిటది. కాకపోతే ఏమంటే ఆయన పాపం ఇప్పుడు అభద్రతా భావంతో ఉన్నారనమాట. అక్కడ లోకేష్ గారు వచ్చేసి రెడ్ బుక్ అని చెప్పి రాష్ట్రం మొత్తం అంతా ఆయన చేతిలో పట్టుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన ప్రయత్నం చేస్తూ, హోమ్ మినిస్టర్ ఆయన గ్రిప్ లో పెట్టుకొని నడిపించుకుంటూ దాదాపు ముఖ్యమంత్రి కూడా చేయలేని పనులు లోకేష్ గారు చేస్తున్నారు. కాబట్టి ఈయన బాధ ఈయన ఆవేదన ఈయనకు ఉంటుంది, దాన్ని కాదనలేము. ఎందుకంటే ఈయన కూడా రాష్ట్రంలో నేను నాయకుడు పెట్టుకున్న తర్వాత దాదాపు 17 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి, పిఆర్పి నుండి అక్కడ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉంటూ, ఇప్పుడు జనసేన పార్టీ పెట్టుకొని పార్టీలో ఉంటూ, ఇక్కడ అవకాశం దొరికితే ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి ఫీలింగ్స్ ఉండడంలో తప్పేం లేదు. ఆ తప్పు లేనప్పుడు ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలన్నప్పుడు ఏ విధంగా మన ఉనికిని మనం కాపాడుకోవాలి, అవతల ఫోర్స్ గా అధికారం చేతిలో పట్టుకొని వాళ్ళు చలాయిస్తున్నారు. కనీసం మనం ఒక డిఎస్పీని చెప్తే ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే మనను ట్రాన్స్ఫర్ చేసినారు. ఆ డిఎస్పీని కూడా చెప్పి 3 నెలలు 4 నెలలు అవుతుంటే ఆ డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితిలో ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి నేను, నా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీలు చేసినటువంటి రేపులు కానీ, అదే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా నేరాలు ఘోరాలు జరుగుతుంటే వాటన్నిటినీ మనం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే గవర్నమెంట్ లో మనం ఉన్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఎవరినో ఒకరిని టార్గెట్ పెట్టాలంటే ఎవరున్నారు? ఇంకా దొరికేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కదా.
కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిట్టారు, అధికారంలో లేనప్పుడు తిడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఒక విశ్లేషణాత్మకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి సందేశం ఇవ్వాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వెళ్లకుండా ఆయన కాపాడుకోవాలి. కాబట్టి ఆయన ఉనికి తగ్గిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన పోయి వాళ్ళ టీడీపీ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసినాను, చంద్రబాబు నాయుడు గారి నామినేటెడ్ పదవులు ఇమ్మని చెప్పి అడుక్కునే పరిస్థితి ఇదే జరిగినప్పుడు ఆయనకు బాధ అనిపిస్తుంది కదా. ఆ బాధను ఏదో చెప్తారు చూడే, పోయి అత్త మీద కోపం దుత్త మీద చూపినారని సామెత ఉంది కదా, అట్లా ఆ కోపాన్ని తీసుకొచ్చి మా మీద చూపుతున్నాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి కోపాన్ని ఇక్కడ రాష్ట్రంలో మా పక్క నుండి రౌడీ నుండి ఎవరిని ఎక్కడ దాడులు చేసినాం, ఎవరిని ఎక్కడ దౌర్జన్యం చేసినాం, ఎవరిని ఎక్కడ మర్డర్లు చేసినాం, ఎవరిని రేపులు చేసి ఎన్నికేసుకుంటున్నాం, అవన్నీ లేవు కదా. అక్కడ జరుగుతున్నటువంటి అన్ని తెలుగుదేశం పార్టీ నుండి జరుగుతున్నాయి. జరిగేటప్పుడు వాటిని ఆయన ఎన్నికేసుకోవడానికి ప్రయత్నం చేయలేడు కూడా. ఎందుకంటే ఆయన కూడా గతంలో మాట్లాడినటువంటి వ్యక్తి కదా. సుగాలి ప్రీతి లాంటి వ్యక్తికి అన్యాయం జరిగితే అన్యాయం జరిగినటువంటి వ్యక్తులకు ఫస్ట్ న్యాయం చేస్తామని చెప్పినటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కదా ముందు వరుసలో ఉన్నది. ఉద్యమం చేసింది, వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పింది, అన్ని రకాలుగా ఆయనే. కాబట్టి ఈ రోజు అలాంటివన్నీ జరగని పరిస్థితి ఉన్నప్పుడు, ఇబ్బందికరమైనటువంటి సందర్భం పవన్ కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు, ఆయన ఏం చెప్పినా జరగనప్పుడు, కేవలం ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఒక ఆకారానికి నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాననే ఆలోచన ఆయనలో వచ్చినప్పుడు ఎక్స్పోజ్ చేయాలి కదా. ఎక్స్పోజ్ చేయడంలో భాగంగానే ఈ విధంగా జరుగుతుంది. విశాఖపట్నంలో జరిగినటువంటి సమ్మిట్ మీటింగ్ లో ఆయన పిలవకపోవడం, పక్కన మళ్ళా తర్వాత జరిగినటువంటి రాష్ట్రంలో తెలంగాణలో జరిగితే ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం అక్కడ పక్కన కూర్చొని చేసే కార్యక్రమం చూసిన తర్వాత మనిషి అన్న తర్వాత మనుషులకు ఎవరికైనా కోపము, బాధ, ఆవేదన ఉంటుంది కదా. ఆ ఆవేదన వెలగక్కాలంటే ఎక్కడ వెలగక్కాలా? ఏదో చెప్తారు చూడు, టీచరు ఇంట్లో భార్యతో కొట్లాడితే బళ్ళు వచ్చి పిల్లలను కొట్టారని. అట్లా ఆ విధమైనటువంటి అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తప్ప మా పార్టీలో మేము చేస్తున్నటువంటి రాజకీయ వ్యవహారాల్లో ఎక్కడ దౌర్జన్యాలు చేయాలనే ఆలోచన కానీ, దౌర్జన్యం చేసే పరిస్థితి కానీ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, రేపు ఉండదు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడుతూ ఎవరైతే మరి పోలీసులు మీరు అధికారం ఉందని చెప్పి మరి మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ కూడా మరి వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, మీరు ఎక్కడ సప్త సముద్రాల అవతలన్నా తీసుకొచ్చి మేము నడి రోడ్డు మీద నుంచోబెడతామని మాట్లాడారు కదా, దాన్ని తప్పుపడుతున్నారు. పోలీసులు మీరు బెదిరిస్తే ఎలాగని చెప్పి మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినా, నేను చెప్పినా, లక్ష్మీకాంత్ గారు మాట్లాడినా పోలీసులు జగన్మోహన్ రెడ్డి బెదిరింపు కాదండి అది. ఇప్పుడు ముచ్చుమర్రి అనే ఒక గ్రామం ఉంది కర్నూలు జిల్లాలో, మన బైరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన వాళ్ళ నియోజకవర్గంలో, సిద్ధార్థ రెడ్డి వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గంలో, అక్కడ ఒక అమ్మాయిని తీసుకుపోయి రేపు చేసి చంపి 8 సంవత్సరాల పాపను పీసులు చేసి అడ్రస్ కనపడనప్పుడు ఏం చేయాలా? అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళని వదిలిపెట్టేసి ఇతరుల మీద కేసులు కడితే అప్పుడు ఆ అధికారిని ఏం చేయాలా? వాళ్ళు సప్త సముద్రాలు దాటారా? ఎస్ఐగా ఉన్నవారు డిఎస్పీ అయింటారా? లేక డిఎస్పీగా ఉన్నవాడు రిటైర్డ్ అయింటాడా? ఏం చేసింటారు అనేది ఏమి అయినా కూడా వాళ్ళని వదిలిపెట్టము. వాళ్ళు ఎక్కడ దాటిపోయినా వదిలిపెట్టమనేది అది అందులో తప్పే ఉంది. చట్టపరంగా తీసి మీకు బట్టలు ఇప్పిస్తానంటే ఉద్యోగాల్లో ఉంటే ఆ ఉద్యోగాలు పోతాయి మీకు. ఆ ఉద్యోగాలు పోయినప్పుడు బట్టలు ఇప్పినట్టే కదా. బట్టలు ఇప్పడం అంటే రోడ్లకు తీసుకొచ్చి బట్టలు ఇప్పించి రోడ్డు ఇప్పుకుంటా తిరిగితో కొడతామనేది కాదు. అదే మీరు చేసిన తప్పులకు మీకు చట్టపరంగా శిక్షలు పడతాయి. శిక్షలు పడినప్పుడు శిక్ష పడినోడు ఆ ఉద్యోగానికి అర్హుడు కాదు కదా. అర్హత లేనప్పుడు ఏమవుతుంది? ఆ డ్రెస్ తీసేయాల్సిందే కదా. డ్రెస్ తీసి ఏమర్థం? బట్టలు ఇప్పుతామని ఆ విధమైనటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు. అదే విధంగా అనేక రకాలుగా మా జిల్లాలోనే అనంతపురం జిల్లాలో స్వయంగా ఒక గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి అమ్మాయిని తీసుకుపోయి రేపు చేసి చంపారు. అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గం, రాప్తా నియోజకవర్గం, చెన్నకొత్తపల్లి దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉంటాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు, ప్రతి గ్రామంలో ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు ఆ జరిగినటువంటి వాటిపైన అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు వాళ్ళపైన చర్య తీసుకోకుండా, అది ఉద్దేశపూర్వకంగా మా పార్టీలో ఎవరు లేక ఎవరు బాగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ ఏదో విధమైనటువంటి కేసుల్లో ఇరికించాలనే ఉద్దేశంలో భాగంగా తీసుకొచ్చి కేసులు పెడుతున్నటువంటి అధికారులను, ఏ అధికారి అయినా సరే సప్త సముద్రాలు దాటినా తీసుకొచ్చి మిమ్మల్ని చట్టపరంగా మళ్ళీ మీ పైన చర్యలు తీసుకుంటాము, మీ బట్టలు ఇడిపిస్తాం అనే విధంగా మాట్లాడము ఎటువంటి పరిస్థితుల్లో మోహన్ రెడ్డి గారు అసలు భావించడం లేదు. రైట్. మోహన్ రెడ్డి గారు, మా పార్టీలో ఎవరు బెదిరింపులకు దిగలేదన్నారు. అసలు బెదిరింపులు అంటే ఒకవేళ మీరు ప్రతి ఆపోజిట్లో ఉన్న పార్టీలో బెదిరింపులు అంటే వేవేటిని మీరు బెదిరింపులుగా చూస్తారు? గతంలో ఆ పార్టీలో ఉన్న బెదిరింపులకు ఉదాహరణలు మీరు ఏం చెప్తారు? మీరు చెప్తున్నట్టు ఇప్పుడు బెదిరింపు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు చూడండి, వేదిక మీద ఇట్లా
రెండు చెప్పులు తీసుకొని ఇట్లా తీసుకొని నా కొడకల్లారా చెప్పులు తీసుకుని కొడతా అంటే దాని బెదిరింపు, నా కొడకల్లారా బట్టలు ఒకటి తీసి కొడతా అంటే దాని బెదిరింపు, తోలు తీస్తానంటే దాని బెదిరింపు. ఏ ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మళ్ళీ వచ్చిన 5 సంవత్సరాలు జరగబోయే రోజుల్లో కానీ ఎక్కడైనా ఆ విధమైనటువంటి భాషతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారా? ఆ విధంగా మాట్లాడితే అది దౌర్జన్యం అవుతుంది. ఏడ్చుకొచ్చాం, కొడతాం, తంతాం, నా కొడకల్లారా మిమ్మల్ని బట్టలు తీసుకొడతాం అంటే అది దౌర్జన్యం అవుతుంది. కానీ మామూలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఇచ్చిన ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే బెదిరింపు, టీడీపీ నుంచి మీకు ఎవరు బెదిరించినట్టు కనబడలేదా? టీడీపీ నుంచి ఏ బెదిరింపులు లేవు కదా, హ్యాపీయే కదా మీరు అందరూ? హ్యాపీ ఎందుకు? మీ కూటమి నాయకుడు ఉన్నాడు కదా, రెడ్ స్టార్ బుక్ పట్టుకొని ఫ్లెక్సీలు వేయించుకొని, ఈ ఫ్లెక్సీలలో 3 పేజీలు అయిపోయినాయి, ఇంకా 97 పేజీలు ఉన్నాయి, మేము నరుకుతాం, కొడతాం, చంపుతాం, మేము ఇష్టం వచ్చినట్టు విజృంభిస్తామని చెప్పి ప్రయత్నిస్తున్నారు కదా సార్. ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నామా లేదా, లేక భారత రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తున్నామా లేదా? మన సొంత రాజ్యాంగాన్ని మనం రాసుకుంటా పోతే, ముఖ్యమంత్రిగా వచ్చిన ప్రతి వ్యక్తి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని రాసుకుంటా పోతే, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏం కావాలో ఏమవుతామని కనీస ఆలోచన చేయకుండా నాకు 3 పేజీలు అయిపోయినాయి, 97 పేజీలు ఉన్నాయంటే ఎంతమందిని చంపుతారండి మీరు? చంపుతారా? లాస్ట్ అంతే కదండి. మీరు ఏమైనా చేయగలిగితే మనిషిని చంపడమే కదా. ఇప్పుడు చేయాల్సినటువంటి కేసులు, పెట్టాల్సినటువంటి కేసులు అందరి మీద ఏదో విధమైనటువంటి కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు కదా. అంతకన్నా మించింది ఏముంది? సరే అని మరి రప్ప పరిస్థితి మరి ఓకే. మరి ఇవి బెదిరింపులు, రెడ్ బుక్ చేత్తో పట్టుకుంటే బెదిరింపు, పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించింది బెదిరింపు, మరి రప్ప పరిస్థితి ఏంటి? ఇప్పుడు రెడ్ బుక్ చేత్తో పట్టుకుంటే బెదిరింపు కాదు. రెడ్ బుక్ లో 3 పేజీలు అయిపోయినాయంటే పిన్నెల్లి రామరెడ్డి గారికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు నరుక్కొని చచ్చిపోతే రామకృష్ణ రెడ్డి గారిని కేసులో పెట్టారు చూడు, అదొక పేజీ. ఇప్పుడు ఆడ తంబలపల్లిలో ఆ తెలుగుదేశం పార్టీ పోటీ చేసినటువంటి వ్యక్తి మద్యం కాల్చు దొరికితే వాళ్ళని ఎదురుపెట్టి జోగి రమేష్ గారిని పెట్టారు చూడు, అదొక పేజీ. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఇంతవరకు చెప్పినటువంటి రేప్ కేసులు, మర్డర్ కేసులు, మానభంగ కేసులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కేసులు కట్టకుండా మా మీద పెడతారు చూడు కేసులు, అదొక పేజీ. ఇలాంటివి 3 పేజీలు రెడ్ బుక్ లో, ఇంకా 97 పేజీలు. ఒక్కటి చెప్పండి మోహన్ రెడ్డి గారు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఏమీ బెదిరింపులకు పాల్పడలేదా? మీరు స్ట్రైట్గా చెప్పండి. ఒక సీనియర్ వైసీపీ అధికార ప్రతినిధిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పండి, ఏదైనా సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నుండి కంటిన్యూ అయిన వాళ్ళం. మేము మాట ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ నుండి కంటిన్యూగా వచ్చిన వాళ్ళు. ఎందుకు వచ్చారు? కాంగ్రెస్ పార్టీ నుండి కంటిన్యూ. ఒక్క నిమిషం. కాదు సార్, కాదు మీరు చెప్పిన దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే మీరు వైసీపీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ మీ దానిలోకి వచ్చారు. అప్పుడు ఎమ్మెల్యేలు కాదు సార్, రాజకీయ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ లో, మేము కాంగ్రెస్ పార్టీలో, నేను గ్రంథాలయ చైర్మన్, అట్లా ఆ విధంగా పోల్చుకుంటూ వచ్చినప్పుడు బొత్స గారితో పాటు అందరూ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వాళ్ళం. కాబట్టి ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వాళ్ళం వైఎస్ఆర్సీపీలో ఉన్నాము. మాకు తెలుగుదేశం పార్టీకే రాజకీయ వైరం ఉన్నది తప్ప ఇతరులతో లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా డైరెక్ట్ గా బెదిరించినటువంటి సందర్భాలు లేవు. వీళ్ళు దౌర్జన్యం చేసినా కూడా మా వాళ్ళు అంతకుముందు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నప్పుడు మా పైన దౌర్జన్యాలు చేసిన తర్వాత అదే తెలుగుదేశం పార్టీ వైసీపీ మేము వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకార తీర్చుకోవాలని ఎవరన్నా ఒకరు ఇద్దరు ఎక్కడన్నా టీడీపీ మీద వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్పినారు, మీరు ఎవరైనా సరే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా దౌర్జన్యం చేసినా చట్టపరంగా వాళ్ళపైన కేసులు కట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్పీలు, కలెక్టర్ల మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఆ విధమైనటువంటి అభిప్రాయం టీడీపీలో లేదు. వచ్చిన తర్వాత మా కార్యకర్తలే మాకు దేవుళ్ళు, వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజలకు ఇవ్వండి, పనులు చేయకండి అని చెప్పినటువంటి ఏకైక ప్రభుత్వం, ఏకైక కూటైక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అది ఉంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నా. రైట్ మోహన్ రెడ్డి గారు, మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉందా చూడండి మీ వాయిస్. సార్ నమస్తే. ఎస్ లక్ష్మీకాంత్ గారు, మీతో మాట్లాడే ముందు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు, అదొక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం. మీరు చేస్తే
మేము ప్రజల తాలూకా అనుదానంతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మా ఈ విధానాన్ని రద్దు చేస్తాం, అవినీతి పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఎస్, మళ్ళీ చెప్తున్నాం, ఆయన చెప్పిన మాటనే మళ్ళీ చెప్తున్నాం. ఒక బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో మా పార్టీ తాలూకా విధానం అది, మా పార్టీ నిర్ణయం అది. చెప్తే బెదిరిస్తామని చెప్తున్నారేంటి? బెదిరించమేంటి? ఎవరైనా సరే అవినీతి దీని విధానంలో అవినీతికి పాల్పడి కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తున్నారో, ప్రజా ఆరోగ్యాన్ని మీ స్వభావం కోసం ఎవరైతే దీన్ని చేయాలని చూస్తున్నారో తప్పకుండా వారి మీద కఠిన చర్యలు మా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది అని మళ్ళీ చెప్తున్నాం. ఏంటి మాట్లాడతారో అర్థం అవట్లే. ముఖ్యమంత్రి రూపక మాట్లాడతారు, ఉప ముఖ్యమంత్రి సంబంధిత పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలో పెట్టుబడులు పెడతానికి వచ్చిన వాళ్ళని కానీ లేదంటే ఎవరన్నా అభివృద్ధికి సంబంధించి ఎవరన్నా వస్తామంటే మీరు పీపీపీ విధానంలో పెడితే మేము వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేస్తామని గతంలో వ్యతిరేకిస్తాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారనేది పవన్ కళ్యాణ్ గారి ఆరోపణ. అదేవిధంగా దానికి కౌంటర్గా మరి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. ఎలా చూడాలి? బొత్స సత్యనారాయణ గారి మాటలు నాకు అర్థం కాలేదు సార్. ఆయన భాష అంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయన ఏదో ప్రతిపక్షం అన్నారు, లేకపోతే అవినీతి అన్నారు, లేకపోతే ఏదో అంటా ఉంటారు, కానీ ఆయన భాష ఇప్పటికీ అర్థం కాలేదు. మీరు 2 లైన్లు అది నేను చెప్తాను, నాకు అర్థమైంది నేను చెప్తాను. ఆయన ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న దానిలో తప్పేమీ లేదు, సో మేము ఆ మాట మీద ఇప్పటికీ కట్టుబడి ఉన్నాము. ఎవరైతే పెట్టుబడి విధానంలో పీపీపీ విధానంలో అన్యాయంగా వచ్చి దోచుకుందాం అని చూస్తున్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టబద్ధంగా మేము తీసుకునే చర్యలు మేము వచ్చాక మేము తీసుకుంటాం, తస్మాత్ జాగ్రత్త అన్నారు. అన్యాయం చేసిన వాడు అన్నాం కానీ మిమ్మల్ని ఎవరిని అనలేదు కదా, బెదిరించాల్సిన అవసరం మాకేంటి, మీరు ఎవరు బెదిరింపులకు పాల్పడుతున్నారు మీకు అర్థం అవుతుందా? ఇది ఆయన వాదన. సార్ రాజకీయంగా ఒక మాట మాట్లాడదాం సార్. రాజకీయ నాయకుడు అనేవాడు ఫస్ట్ అనేది ఎట్లాగా ఉండాలంటే అధికారం కోసం వెంపర్లాడకుండా, ఇది ఒకటి నేను చెప్పింది ప్రతి ఒక్కటి కూడా మీరు నోట్ చేసుకోండి సార్. దానికి జవాబు ఏమైనా చెప్పమంటే కనుక మొత్తం మాట్లాడిన తర్వాత నేను మొత్తం వివరం ఇచ్చేస్తాను సార్. ప్రజాసేవల పట్ల భావన, ప్రత్యేకమైన భావన, నిజాయితీ, నైతిక విలువలు, అవినీతి తావు లేకుండా మాటలు గాని చర్యలు గాని ఒకే విధంగా ఉండాలి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి, అండ్ దృష్టి అంటే భవిష్యత్తు కార్యాచరణ రేపు పొద్దున తరానికి ఏ విధంగా మనం అందిస్తాం అనే దృష్టితో భవిష్యత్తు కార్యాచరణ అనేది ఒకటి ఉండాలి సార్. సమానత్వం, న్యాయం అంటే కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఉండడం మీద, రాజ్యాంగం మీద ప్రతి ఒక్కరికి గౌరవం కల్పించాలి, ఈయనకి గౌరవం ఉండాలి రాజకీయ నాయకుడు అనే వాళ్ళకి. ఇట్లాగా చూసుకుంటా ఉండంటే నేను ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ లో ఒక క్వాలిటీ అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉందేమో చెప్పమనండి. ఒక్క క్వాలిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఆయన సీఎం ఎందుకు చేస్తారండి? గతంలో ప్రజలు నమ్మారు కదా. నేను ఇక్కడ చెప్తున్నా సార్, అంటే నేను ఈ మాటలకు తగ్గట్టుగా నేను ఇప్పుడు సమాధానం చెప్తే కోపాలు వస్తాయేమో, లేదంటే విమర్శలు చేయడం మొదలు పెడతారేమో, కానీ గత 18 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తకి అంటే కార్యకర్తే మెయిన్ పార్టీకి బలం అని చెప్పేసి నాకు మోహన్ రెడ్డి అన్నారు. కానీ పార్టీ తరపున కార్యకర్త కుటుంబానికి ఎటువంటి విలువలు ఇస్తున్నారు, ఎటువంటి బాధ్యత కల్పిస్తున్నారు. అండ్ ఇంకోటి విషయం, పార్టీలో వాళ్ళ పార్టీ గురించి నేను మాట్లాడను, కానీ పార్టీలో ఇవాళ రోజున చేస్తుంటే రప్ప కార్డులు తీసుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు అధికారం కోసం సంతకాల సేకరణ ఏ విధంగా చేశారు, కానీ ప్రజాసేవ భావన అని చెప్పేసి పాదయాత్ర స్టార్ట్ చేసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మద్యపానం నిషేధం చేయకుండా. లక్ష్మీకాంత్ గారు సబ్జెక్ట్ లోకి రండి. లక్ష్మీకాంత్ గారు అడిగింది ఏంటంటే చెప్పండి, వినండి పూర్తిగా. నేను చెప్పింది ఏంటంటే ఒక పార్టీ గురించి కానీ ఏదన్నా కానీ ఇక్కడ బెదిరింపులు కానీ రాజకీయాలు కానీ నేను ఎవరు చేయట్లా. పవన్ కళ్యాణ్ గారు బెదిరింపులు చేయాలంటే ఆయన అధికారంలోకి వచ్చిన రోజే మొన్న జరిగినట్టుగానే స్పందించేవారు, కానీ 18 నెలల తర్వాత స్పందిస్తున్నారంటే చట్టం అనేది
ప్రతి ఒక్కటి కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణల మీద కట్టుబడి ఉన్నారా మీరు? పవన్ కళ్యాణ్ గారు ఏం ఆరోపించారు? ఏదైతే ఈ పీపీపీ విధానంలో కానీ ఏదైనా పెట్టుబడులు పెడతానికి రాష్ట్రానికి మంచి చేయడానికి వచ్చే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. మీరు దానికి కట్టుబడి ఉన్నారా? నేను కట్టుకున్నాను సార్. ఎందుకంటే ఏ మాట కూడా ఆలోచన విధానం లేకుండా పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ కూడా ప్రతి మాట కూడా మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ రోజున ఆయనకున్న శాఖల ప్రకారంగా కానీ డిప్యూటీ సీఎం గా కానీ ఆయన పారదర్శకతో ఇవాళ ముందుకెళ్తున్నారు. ఏమీ లేదు పార్టీ కన్నా స్థాయి దగ్గర నుంచి ఇవాళ రోజున 3,500 మంది పార్టీ నామినేషన్ పోస్టులు ఉన్నాయంటే పార్టీ స్థాయి ఏ విధంగా ముందుకెళ్తుందనేది ఆలోచించుకోవాలి. కానీ ఇవాళ రోజున ప్రతి అధికారం ఉన్నా లేకపోయినా ఇవాళ రోజున 11 సీట్లకు పరిమితం అయిపోయినా కానీ విమర్శలు చేస్తుంది ఖాళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే. పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమిలో నాయకులు కానీ వారి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. మేము అభివృద్ధి పదంలో అయితే మేము ముందుకు తీసుకెళ్తున్నాము. మేము కూడా అనేది మేము అధికారం లేనప్పుడే ఎవరికి భయపడలేదు. లక్ష్మీకాంత్ గారు మేము అధికారంలో లేనప్పుడే ఎవరికి భయపడలేదు. మరి ఇప్పుడు ఎందుకు మేము మీకు భయపడతాము అని చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, వైసీపీలో ఆకు రౌడీలు ఉన్నారు అని చెప్పి కూడా మాట్లాడారు. దీని మీద మీరేమంటారు? అంటే కేవలం వైసీపీలోనే ఉన్నారా, టీడీపీలో లేరా ఆకు రౌడీలు, జనసేనలో లేరా అని అడుగుతున్న వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు మీరు? ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డ్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అక్కడ 14 బస్తాలు మిర్చి బస్తాలు పోయినాయి. ఇప్పటికీ అవి ఏమైనాయో తెలియదు. వాళ్ళ పార్టీ నాయకుడు బెట్టింగ్లు ఆడి విషం తాగి ఆత్మహత్య చేసుకుంటే విగ్రహావిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ వచ్చేటప్పుడు పార్టీ కార్యకర్త మీద కారు వెళ్ళిపోతే దానికి ప్రతిస్పందన ఏంటనేది తెలియకుండా విచక్షణారహితంగా రోడ్డు పక్కన పడేశారు వాళ్ళ పార్టీ కార్యకర్తని. ఈ పార్టీ కార్యకర్త అంటే ఏ పార్టీకైనా కానీ బలమేనండి. కానీ వీళ్ళు చేసే చర్యలు కానీ వీళ్ళు చేసే చేష్టలు కానీ ఏ విధంగా ఉన్నాయంటే గంజాయి ఫ్యాక్టరీలు కలుస్తారు గుంటూరు వెళ్ళి వాళ్ళ మీద పలు కేసులు కానీ లక్ష్మీకాంత్ గారు నేను అడిగిన దానికి మీరు చెప్పేదానికి ఈ రోజు సమాధానం పొందన కుదరట్లేదు. లక్ష్మీకాంత్ గారు అడిగిన దానికి ఇప్పుడు సబ్జెక్ట్ లోకి రావట్లేదు. మీరు తెలిసినవన్నీ చెప్తున్నారు. రావాలి అంటే సమయాన్ని కూడా చూసుకోవాలి కదా లక్ష్మీకాంత్ గారు. మిగతా గెస్టులు వెయిట్ చేస్తున్నారు. మీరు స్ప్రైట్ లాగా సూటిగా సుత్తి లేకుండా అన్నట్టుగా మీరు డైరెక్ట్ గా మాట్లాడాలి. ఇక్కడ ఎవరో బెదిరింపులు పాల్పట్టలా, ఇక్కడ ఎవరు చేయట్లా. మీ చేష్టలు చేసి మీరు చేసే చర్యల వల్ల ఇవాళ రోజున ఇటువంటి రప్ప కార్డులు పెట్టుకొని అట్లాంటి అల్లరి మోకను పెట్టుకొని మీరు చేసే ర్యాలీలకి, మీరు చేసే బెదిరింపులకి, మీరు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్న చేష్టలకి ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారికి లిస్ట్ వస్తుంది. కాబట్టి ప్రజా దర్బార్ దగ్గర నుంచి వాళ్ళ రోజున జనసేన కార్యక్రమంలో ఉన్నటువంటి జనవాణి కార్యక్రమంలో పలు మాకు వినతుల పత్రం రూపంలో మాకు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ రోజున మేము అనాల్సి వస్తున్నాం. అంతేగాని వాళ్ళ మీద మేము ఇప్పుడు నాకు మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్, రాజకీయంగా మేము వ్యతిరేకులమే కానీ ఇటు పక్కన మాకు వ్యక్తిగతంగా ఎవరంటే మాకు కక్షలు లేవు. అది వాళ్ళ విధానం మార్చుకోమని చెప్తున్నాం. ప్రభుత్వ విధానాల మీద మాట్లాడమని చెప్తున్నాం. అంతేగాని వ్యక్తిగత దోషులు కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఆ చర్యలు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి మొన్న బెదిరింపులు చేయకుండా మాకు వార్నింగ్ లాగా ఇచ్చాం. 18 నెలల తర్వాత అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్ బెదిరింపు అంటే ఏంటి, వార్నింగ్ అంటే ఏంటండి? హెచ్చరిక, హెచ్చరిక ఇచ్చారా మీరు? రైట్ సార్. సార్ ఒక మాటేనండి చెప్పండి. బెదిరింపులు వార్నింగ్ అంటే నేను ఇక్కడ ఏదో జర్నీలో ఉండే మాట్లాడాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ ఎవరు బెదిరింపులు వార్నింగ్లు ఇవ్వలే. వాళ్ళకి ముందు విధానం మార్చుకోమని చెప్పాం. రైట్ దాన్ని వాళ్ళు బెదిరింపుగా తీసుకుంటానంటే దానికి మనం ఏం చేయలేం. రైట్ మళ్ళీ మాట్లాడతాం మీతో. మళ్ళీ మాట్లాడతాం. మనతోటి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, గత 2-3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు బహుశా. దానిలో ఆ సభలో కార్యకర్తలకి ఏ విధంగా ఉండాలో,
మరి నిజాయితీగా ఉండాలి, మరి మీరు పంచాయతీలు చేసేటప్పుడు కూడా మరి మంచిగా చేయాలి, కానీ ఇలా ఎలా పడితే అలా మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ కలిగేటట్టు చేయకూడదని వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి దిశానిర్దేశం అయితే చేశారు. ఆ క్రమంలో మరి వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆయన కమెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మరి పెట్టుబడులను రానియకుండా చేయడంలో బెదిరింపులకు పాల్పడుతుంది వైసీపీ అని ఆరోపణ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా చూస్తారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. సార్, మీరు డిబేట్లోనే మీరే చెప్పారు, ఇంకా మళ్ళీ నేను దాన్ని విశ్లేషించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒక జర్నలిస్టు, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి, ఒక కేబినెట్ హోదా కలిగిన ఒక మంత్రి అయ్యి ఉండి, ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యి ఉండి, పంచాయతీలు అయితే చేసుకోండి కానీ పెద్ద గలాబాలు లేకుండా పంచాయతీలు చేసుకోండి అన్న దాంట్లోనే ఎంత దిగజారుడు రాజకీయాలు చేయడానికి ఇలాంటి పార్టీ ఉందో ఒకసారి ప్రజలు గ్రహించగలిగారు. అసలు లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయంలో నా ప్రభుత్వంలో ఇలాంటి పంచాయతీలు గించాయతీలు ఎవడన్నా నా ప్రభుత్వంలో ఉన్నోడు చేసినా బయటోడు చేసినా అందరికీ న్యాయం చట్టపరంగా ఒకే విధంగా ఉంటది, పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే కుదరవు అని వార్నింగ్ ఇవ్వాల్సిన స్థాయి కలిగిన ఆయన ఆ విధంగా చిన్న చిన్న పంచాయతీలు ఎక్కడ మూడో కంటికి తెలియకుండా చేసుకోండి అని చెప్పడంలోనే ఎవరి దగ్గర నిజాయితీ ఉందో ఒకసారి ప్రక్షాళించుకోమని. ఇది ఈ విధంగా ఒక మంత్రి స్థాయిలో ఉండి, కేబినెట్ స్థాయిలో ఉన్న మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యి ఉండి ఆ విధానాలు అంటే దాన్ని ఖచ్చితంగా ఒక పార్టీ విధానం కిందే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఒక విజయ్ కుమార్ గారు కూడా అక్కడ ఆ నియోజకవర్గంలో జరుగుతున్న దాష్టికాలకి ఈయనే పిలిచి మాట్లాడారు. సో దాన్ని గుట్టు చప్పుడు కాకుండా చేయడమా, అలాగే ఒక ఎమ్మెల్యే గారు, ఏలూరు ఎమ్మెల్యే గారు బొలిశెట్టి గారు, ఆయనది కూడా బాబు 5 కోట్లు నాకు రిజిస్టర్ ఆఫీసులతోనూ వీటిలోనూ మొత్తానికి ఏదైనా సరే నెలకు 5 కోట్లు వస్తాయి, సేవా తత్పరత చాటుకుంటా ఉన్న దాన్ని సమర్థిస్తున్నట్ట. ఇవన్నీ మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే, అలాగే ఇవాళ ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు కానీ లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏ శాఖలో అయినా ఈయనకి డిస్క్రిప్షన్ ఉంది కాబట్టి మన కేబినెట్ మీటింగ్ లో చిన్న చిన్న ఆకు రౌడీలు వీళ్ళందరి మీద పీడీ యాక్ట్ పెట్టమనండి. ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేస్తారు కదా ఏదైనా రాజకీయ నాయకులు ప్రయాణాలు పర్యటనలో ఉన్నప్పుడు. అలా కాకుండా రాజకీయ ఈ పార్టీ విధానం పీడీ యాక్ట్. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారిని ప్రతి నిమిషం పునర్నామనం చేసుకుంటారు కదా, ఎందుకంటే మాయావతి గారిని మర్చిపోయారు కదా. గతంలో బీఎస్పీ ఉత్తరప్రదేశ్ లో పొత్తు, ఇప్పుడు బీజేపీతో పొత్తు అనగానే బ్రహ్మాండమైన యోగి ఆదిత్యనాథ్ గారు స్ఫూర్తి పొందుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో దొరికినోడు మేము దొరికినట్టు పీడీ యాక్ట్లు, రౌడీ షీటర్లు ఓపెన్ చేయమనండి. అట్లీస్ట్ ఒక చేతాన్ని ఇవ్వమండి, ప్రతి నియోజకవర్గంలో బోర్డులు పెట్టమనండి. అది పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసింది, చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోబడను అని చెప్తే ఎవరన్నా కాదంటారా? చెప్పండి నరసింహ గారు. ప్రసాద్ గారు, మీరు అడిగిన దానిలో నెంబర్ 1 ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పంచాయతీలు చేసుకోండి అనే మాట ఆయన అనలేదు, దాన్ని మేము పునరుద్ఘాటించలేదు. నెంబర్ 1 ఆయన ఒక నిమిషం నన్ను మాట్లాడినండి. ఆయన అన్న ఉద్దేశం ఏంటంటే పంచాయతీలు ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. మీరు మాలలో ఉన్నారు, యాత్రకి వెళ్ళి వచ్చారు, ఆయన మాడింది మేము సుస్పష్టంగా విన్నాం. కాబట్టి మీకు మళ్ళీ ఆ వీడియో పంపిస్తాను మీరు. నేను కూడా విన్నాను. ఆయన అన్న దానిలో మీనింగ్ మాట్లాడడం మాత్రం సమంజసం కాదు సార్. నన్ను మాట్లాడినండి సార్ ఒకసారి. కాదు సార్, నేను సమర్థించడం కాదు. ఆయన అన్నదేంటి ప్రసాద్ గారు, ఆయన అన్నదేంటి, ఎవరికైనా కూడా సమన్యాయంగా ఉండేటట్టు ఏదన్నా మాట్లాడేటట్టు ఉంటే మాట్లాడాలి, కానీ అంతేగాని ఏదో మీరు ఏదో ఒక అధికారిగా ఫీల్ అయ్యి మేము ఏదో కండువాలు కప్పుకున్నట్టుగా ఫీల్ అయ్యి అలాంటివి చేయకూడదు అన్నారు. అంతేగాని మీరు పంచాయతీలు చేసుకోండి అని మీరు చెప్పినట్టుగా ఆయన అనలేదని నేను అంటున్నా. అవునా? అన్నారు కదా. మీరు బాగా సమర్థించారు, శభాష్ కూడా చెప్తాను. ఆ మాట కూడా అనొచ్చా? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పండి పోనీ అట్లీస్ట్. వ్యవస్థ ఉంది కదా, ఆ మాట ఒక పదవిలో ఉన్న మంత్రి అనొచ్చా? మీరు అన్నదే ఎందుకు మనం అనవసరం లే, ఎలాబొరేటెడ్ డిస్కషన్స్, ప్రూఫ్లు అన్ని అనవసరం కదా. ఒక ఈ రోజు దాకా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ లోకేష్ కానీ, లేదంటే మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, అంజయ్ గారు, ఎవరైనా తీసుకోండి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, మీరు పంచాయతీలు చేసుకోండి ఎవరికని చెప్పేదారా? అక్కడ రాజకీయ పరిపక్వత, రాజకీయ చైతన్యం, రాజకీయ పునరుద్ధరణ వీటి మీద అవగాహన లేదు సుస్పష్టంగా కనబడుతుంటే ఏ సబ్జెక్ట్ అయినా తీసుకొని ఏది పడితే అది మాట్లాడి చెప్తాను దగ్గర. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఆ పార్టీ కార్యకర్తలందరికీ మా అన్నయ్య గారి పార్టీని నేను డైరెక్ట్ గా విలీనం చేయలేకపోయాను, కానీ నేను ఆయన సన్నిధానంలో, తెలుగుదేశం సన్నిధానంలో సేవ తీరుతున్నాను. కాబట్టి మీ ఎవరికి అవకాశాలు రావు, నాకు ఇచ్చిన అవకాశాలు మాత్రమే నేను సద్వినియోగపరుచుకుంటాను. ఇలాగే ఉంటాము. లక్ష్మీకాంత్ గారు ఇందాక మీరు మాట్లాడినప్పుడు మొత్తం లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం. లక్ష్మీకాంత్ గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు. ఆయన
ఆయన మాట్లాడిన అభ్యంతరాలు ఉంటే మీరు నోట్ చేసుకుని లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రసాద్ గారు లక్ష్మీకాంత్ గారు వినండి. లక్ష్మీకాంత్ గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు, మీరు నోట్ చేసుకోండి. ఆయన మాట్లాడి ఉంటే ఆయన మధ్యలో రారు, మీరు దానికి సమాధానం చెప్తారు. కానీ మీకు ఇస్తాను సమయం, నేను మీకు సమయం ఇస్తాను సార్. తెలుసుకోవాలని మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేశారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఎస్, నేను మీకు సమయం ఇస్తాను, మీరు ఆగండి, మీరు నోట్ చేసుకోండి. ఆయన అన్న మాటలు మీకు నచ్చని ఉంటే దాన్ని మీరు అపోజ్ చేయండి, కౌంటర్ చేయండి. ఎస్, ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. 2 విషయాలు సార్. ప్రతిసారి బలైపోతున్న జన సైనికులు. నిన్న కూడా ఆ గర్భిణీ స్త్రీ విషయంలో పొద్దు నుంచి ఐటీడీపీ వాళ్ళు, అఫ్ కోర్స్ లోకేష్ గారిని పక్కదారి పట్టించినంత సామర్థ్యం ఐటీడీపీ వాళ్ళకు ఉందండి. చిన్నపిల్లడైన పవన్ కళ్యాణ్ ఈ జన సైనికులు ఎంత, ఆ గర్భిణీ స్త్రీ కుటుంబ స్థలాలు, ఆయన ఏమో జనసేన కార్యకర్త అయినా సరే ఆయన మీదే అబాస్పాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ అని ముసిగేసి నానా తెప్పలు పడిన దగ్గర ఈ లక్ష్మీకాంత్ గారికి తెలిసి మాడతారో తెలియక మాడతారో నిరంతరం ఆయన సభలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి త్యాగాలు, మా అన్నయ్య గారు మధ్యలాగా తెలియకుండా డిబేట్ అవుతా సబ్జెక్ట్ ఉండదు చెత్త చెదరం మారుకుని సబ్జెక్ట్ ఉండదు వాళ్ళకి పొలాలు కలిసి చెప్పకూడదు. ఇది కూర్చుని అరే గమనంలోనే చెప్తుంటా పక్కన నేనే నా పదవి చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు వస్తున్నారు. ఏం చేసి మాట్లాడతారు? కలెక్టర్ పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మంది మెజరబుల్ ఫెయిల్యూర్ అని. ఈ వచ్చి మాట్లాడుతుంటే కూర్చొని చట్టంతో పట్టుకుని వస్తారు. టాపిక్ మాట్లాడదాం. ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. లక్ష్మీకాంత్ గారు ఆగండి కాసేపు. ప్రసాద్ గారు ఏదైతే బెదిరింపు రాజకీయ ప్రసాద్ గారు నా మాట నుండి బెదిరింపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీలు చేస్తున్నాయంటే ఒక విశ్లేషకులుగా మీరు ఏం చెప్తారు? బెదిరిపోయే వాళ్ళు ఉంటే ఎవడైనా బెదిరింపు రాజకీయాల కింద చూడండి. ఎవరు బెదిరారు? పుచ్చకాయలు కంటే బుధాలు తొడుక్కున్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రవచనాలను బిడ్ అయిన వాళ్ళ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో బిడ్ అయిన వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడదామంటే నేను గంట సేపు మాట్లాడి సిద్ధంగా ఉన్నా. బిడ్ అయిన వాళ్ళకి కారణం ఏంటి? ప్రభుత్వ విధానం వెసెస్ ప్రైవేటు విధానం. ప్రైవేటు విధానంలో ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుండగా ప్రభుత్వ విధానంలో తలదూర్చడానికి ఎవరు వీళ్ళు? ప్రాథమిక కర్తవ్యం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏంటి? విద్యా, వైద్య, ఆరోగ్యం. దాన్ని కూడా ప్రైవేట్ చేస్తామంటే దేనికి వీళ్ళు? దాని మీద అవగాహన లేకుండా ఏది పడితే అది మారుతుంటే ప్రైవేటీకరణ చేస్తానని మీరు ఒక సీనియర్ అయ్యుండి ప్రైవేటీకరణకి పబ్లిక్ ప్రైవేట్ ఇద్దరు కలిపి పార్ట్నర్షిప్ మీద ప్రైవేటీకరణకి కలిసి ఉండే తేడా లేదంటారా? మీరు కూడా చెప్పట్లేదు. రాజకీయ నాయకులు అంటే ఎలాగో చెప్పరు. మీరు కొంచెం ప్రజలకి మాలాంటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. పీపీపీ విధానానికి ప్రైవేటీకరణకి డిఫరెన్స్ ఉందా లేదా? పీపీపీ విధానం అంటే హైవే రోడ్లు ఉన్నాయి, 20 సంవత్సరాల తర్వాత జాతికి అంకితం చేయాలి. చేస్తున్నారా? చేశారా? మళ్ళీ రెన్యూవల్ అవుతున్నాయి. ఇది కూడా మన సత్య గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మాడిందండి 33 ఏళ్ళు, ఇంకో 33 ఏళ్ళు, ఇంకో 33 ఏళ్ళు, ఓవరాల్ గా 99 సంవత్సరాలు. లీజింగ్ యాక్ట్ గురించి తెలిసి ఎవరికైనా? లీజింగ్ యాక్ట్ తెలిసి ఎవరికైనా? ఒకసారి ఇచ్చిన తర్వాత చేతులు కాలేదంటే ఆకులు పట్టుకోవడమే. మూడోది, ప్రభుత్వ విధానంలో ప్రభుత్వ హాస్పిటల్ నడుస్తున్నప్పుడు మీరు అన్నట్టు పీపీపీ విధానం ప్రైవేట్ వ్యవస్థలో దేనికి వస్తున్నాయి? ఇప్పుడు అంబులెన్స్ ఉంది. వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. ప్రైవేటీకరణ అన్న దగ్గర, పీపీపీ విధానం అన్న దగ్గర సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో, నేను మొన్న కూడా చెప్పాను డిబేట్ లో, మెడివిన్ హాస్పిటల్ కానీ, లేదా మెడిసిటీ కానీ, లేదంటే అపోలో హాస్పిటల్కి సంబంధించిన అన్ని మెడికల్ షాపులు పెట్టమనండి. ఎవరు కాదన్నారు? సబ్సిడైజ్ ఇవ్వమనండి. ఎవరు కాదన్నారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హాస్పిటల్, జనరిక్ హాస్పిటల్, దాన్ని కూడా పెట్టమనండి. అక్కడ ఎవరు కాదన్నారు? ఇవి ఏవి చేయకుండా ఉన్న హాస్పిటల్లో అసలు ప్రాతిపదిక తెలుసా మీకు? ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని పడకల హాస్పిటల్? 430, 420 హాస్పిటల్ బెడ్లు ఉంటాయి. ఇది కాకుండా ప్యారల్ గట ప్రభుత్వ ప్యారల్ గా ఆ మిగిలిన ల్యాండ్ లో ప్రైవేట్ భవనాలు నిర్మించి వాళ్ళతో పీపీపీ విధానం అంట. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇప్పుడు మనం విదేశీ విద్యకి వెళ్ళి పాపం మెడికల్ సీట్లు కొనుక్కొని చదువుకుంటున్నారు. గ్రామాల్లో ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి ప్రభుత్వం ఈ విధంగా చార్జ్ చేస్తుంది. దానికి సంబంధించిన అంశాల్లో దీని మెయింటెనెన్స్ కే వాడుతున్నాం ప్రైవేట్ సీట్లు అన్నది కేటగరైజేషన్ ఇవ్వనండి. దాని మీద గత ప్రభుత్వం కూడా అదే కేటగరైజేషన్ ఇచ్చింది కదా. వీళ్ళకి వచ్చేసారు కదా మొత్తం అంతా. చైనా తెలుసా మీకు? చైతన్య నారాయణ బ్యాచ్ అంటారు, చైనా అంటాం మేము. ఎందుకంటే వీళ్ళ విధానాల్లో విద్యని పణంగా పెట్టి ఇదే స్కూల్లో చదువుకుని ప్రయోజకులైన మాలాంటి వాళ్ళందరినీ తృణప్రాయంగా తీసేయడం. ప్రైవేట్ వ్యవస్థలో సామాజిక బాధ్యత అనేది ఉండదు. సామాజిక బాధ్యత లేకుండా విద్యా విధానాలలో ఏం చేస్తున్నామో, ఎలా ఉన్నామో మనందరికీ తెలిసిన విషయమే.
ప్రైవేట్ రంగంలో హాస్పిటల్ దగ్గర ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఒక ఆరోగ్యశ్రీ, దీనివల్ల ప్రజల సంక్షేమం ఏ విధంగా జరుగుతుందో చూడమనండి. ఇవాళ బిలో పవర్టీలో ఉన్న దగ్గర మనం ఇలా బిలో పవర్టీలో ఉన్న ప్రజల సంరక్షణ కోసం విద్యా వైద్యం ఉన్న దగ్గర ప్రభుత్వ విధానమే తప్పు అన్నప్పుడు ప్రశ్నించకుండా ఎవరు ఊరుకుంటారండి? ప్రశ్నించడానికి పెట్టిన పవన్ కళ్యాణ్ అంటే ప్రశ్న కనుమరుగైతే ఎవరేం చేస్తారు? అలాంటి వాళ్ళు చెప్పుకోమనండి. అసలు విధానానికి ప్రైవేట్ విధానానికి తేడా ఉంది. మరి అసలు ఈ పీపీపీ విధానాల్ని ప్రోత్సహించిందే గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు అంటారు. రాజశేఖర రెడ్డి గారు చేసింది అప్పట్లో తప్పేనంటారా మీరు? వినండి, అరే సార్ మీరు జర్నలిస్ట్ అయ్యిండు కూడా ఇలాంటి దిక్కుమాల ప్రశ్న అడుగుతారని నేను అనుకోలేదు సార్. దిక్కుమాల ప్రశ్న ఏముందండి? దిక్కుమాల స్థానంగా డిబేట్ నడుస్తా ఉన్నప్పుడు మరి ఆ దిక్కుమాల ప్రశ్నలే అడగాల్సి ఉంటుంది. వైద్యం ఇప్పుడు అడిగిన ప్రశ్న వదిలేసి దిక్కుమాల ధనంగా వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు పీపీపీ విధానం గురించి కాదు సార్, కార్పొరేట్ వైద్యం చెప్పండి అడిగారు కదా, చెప్పండి. కార్పొరేట్ వైద్యం పేదవాడికి ఉచితంగా అందించిన ప్రభుత్వం. అందులో మీరు కార్పొరేట్ హాస్పిటల్ తో ప్రభుత్వం టై అయిపోయిందా? కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులు ప్రజలు కట్టమందా? విధానం తెలుసుకోండి. ప్రైవేటు విద్యకి ప్రైవేటు వైద్యానికి తేడా ఉంది. ప్రభుత్వం బాధ్యత తీసుకుంటూ ఫీజు రియంబర్స్మెంట్ లో ప్రజలకి సేవ తత్పరతో చేయడం వేరు, మేము డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు లేకపోవడం వేరు. విద్యా వైద్యం పట్ల ఈ కన్సెన్సస్ చూడండి. వీటి మీద ప్రజల అవగాహన ఉంటే మాట్లాడవచ్చు ఎవరికైనా. అవగాహన కల్పించాలిగా రాజకీయ నాయకులు కూడా. అలాంటి ప్రశ్నలు అడిగితే చాలా బాధాకరంగా ఉంటాయి. బాధాకరం ఏముంది సార్? బయట ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రజల్లో జరిగే డిస్కషనే మేము మీతో మాట్లాడుతున్నాం. మీలాంటి మేధావులు మరి ప్రజలకి చెప్పండి. ఇవాళ నేను మేధావిని కాదు, దయించా చాలా వేసుకుని తిరుగుతుంటే వాడు మేధావి అని అడగండి. ఈ విషయంలో చెప్తున్నాను, ప్రైవేటు వైద్యం ప్రభుత్వ పరంగా సామాన్యుడికి అందించడంలో ఆరోగ్యశ్రీ సఫలీకృతం అయితే ప్రజలకు వచ్చిన అప్రహెన్షన్ ఏంటి? ఇందులో ప్రభుత్వంలో అవకతవకలు ఉన్నాయి. ఈ విధానాల మీద ఎండగట్టని నేను మాట్లాడతాను. ఆరోగ్యశ్రీలో అపనంగా 10 కోట్లు తినేశారు, 20 కోట్లు తినేశారు, 100 కోట్లు తినేశారని చెప్పి డిబేట్ పెట్టండి. ఆ తీసుకున్నవాడు వాడి మీద ప్రక్షాళించి ఖచ్చితంగా డిబేట్ చేయొచ్చు. కానీ సామాన్య ప్రజల స్థితిగతులను ప్రభావితం చేయకుండా సామాన్య ప్రజలకు అక్కడికి వస్తుంది దాని మీద ఏ విధానం లేకుండా మాట్లాడుతుంటే చాలా బాధాకరంగా. సార్ ఈ ఆరోగ్యశ్రీ అనేది ఒక మాట కార్పొరేట్ హాస్పిటల్స్ లో చూపించడం అనేది ఇదంతా కాకుండా గవర్నమెంట్ దగ్గరే అన్ని పరికరాలు ఉండేటట్టు చేసుకుని కార్పొరేట్ తరాలోనే గవర్నమెంట్లోనే ఎందుకు గవర్నమెంట్ ప్రభుత్వాలు ఇవ్వలేకపోయినాయి అంటే ఏం చెప్తారు? చాలా బాగా చెప్పారు. ఇప్పుడు రీసెంట్ గా పెట్టిన 17 మెడికల్ కాలేజీలో పులివెందుల నుంచి సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ని ఎప్పుడైతే గుంటూరు హాస్పిటల్ కి తరలించారో, సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఈ 17 మెడికల్ కాలేజీలో ఉన్న విషయాన్ని ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లే? మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లే? ఇప్పుడు వచ్చేసరికల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఫసైజ్ చేయడానికి కేజీహెచ్ లాంటి హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ సార్ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉండదు. కానీ బెస్ట్ యూటిలైజేషన్ తీసుకోవాల్సిన ప్రభుత్వ విధానాలు ఏమన్నదే ప్రశ్న. మీకు ఇంకో మాట చెప్తా సార్, ఇవాళ మీరు ప్రైవేట్ హాస్పిటల్లో ఈ కార్పొరేట్ కి సామాన్య ప్రజలు కుదేలేవుతున్న ఉదంతాలు ఎన్నున్నాయో. ఇప్పుడు మనకి మీరు అన్నట్టు ఆరోగ్యశ్రీని మీరు అన్నట్టు ఫోకస్ చేయొచ్చు, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. కానీ ఆరోగ్యశ్రీతో ముడిపెట్టి ప్రభుత్వ హాస్పిటల్ అంటే డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది. మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు. ప్రభుత్వ హాస్పిటల్ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రభుత్వ హాస్పిటల్ పెట్టి మీరు ఆ విధానాన్ని ఎంఫసైజ్ చేస్తే నేను ఒప్పుకుంటా. 1983 నుంచి 2025 దాకా ఉన్న తెలుగుదేశం ప్రస్థానంలో ప్రభుత్వ పరంగా ఒక్క హాస్పిటల్ కూడా పెట్టని వాళ్ళు ఈ పీపీపీ విధానం మీద నిర్ణయాలు తీసుకోవడానికి ఏ ప్రాథమిక హక్కు ఉంది వాళ్ళు? తలా తోక లేకుండా ఈ నిర్ణయాలు కొన్ని తప్పన్నప్పుడు నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటే ఎలా? ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. ఇక ప్రసాద్ గారు ఈ బెదిరింపు రాజకీయాల సంగతి ఏం చెప్తారు మీరు? కాదండి, ఎవరు బెదిరిస్తున్నారు? చట్టపరమైన చర్యలు. లోకేష్ గారే 3 పేజీలు అయ్యే ఇంకా 97 ఉన్నాయి. చట్టపరంగానే వెళ్తాం. కానీ కాటా కుస్తీలు అన్న మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే మాట్లాడతారు. కర్ర తెస్తారా, రాడ్లు తెస్తారా, కరాటా చేస్తారా అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారే. ఎవరు భయం పెడుతున్నారు? మీరే మాట్లాడండి. ఆకు రౌడీలు ప్రభుత్వ పరంగా రౌడీ షీటర్లు ఓపెన్ చేయండి. ఎవరు కదన్నా రైట్, తప్పేం కాదు కదా. ప్రభుత్వ విధానం ప్రభుత్వం తన దగ్గర ఉన్నప్పుడు పని చేయవలసిన పని వ్యక్తి ఆయన అయినప్పుడు అవన్నీ మన ఎత్తిమీ పెట్టి వైఎస్ఆర్ సిపి వాళ్ళు వాళ్ళంటే భయం నాకంటే ఎవరు భయం పెస్తున్నారు, ఎవరు భయం పడుతున్నారు? రైట్ ప్రసాద్ గారు మరి కాసేపట్లో మాట్లాడదాం. మనతోటి టీడీపీ నేత సునీత ఉన్నమట్ల గారు జాయిన్ అయ్యారు, అధికార ప్రతినిధి. ఆవిడతో మాట్లాడదాం. సునీత గారు నమస్తే అండి. సునీత గారు ఎస్ సునీత గారు, బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు, అలా గతంలో మేము అధికారంలో లేనప్పుడే ఈ బెదిరింపు కార్యక్రమాలకి మేము భయపడలేదు, ఇప్పుడు మేము భయపడతామని గత 2 రోజుల క్రితం ఆయన మాట్లాడారు. ప్రధానంగా ఏంటంటే ఈ ఎవరైతే పెట్టుబడులు పెడతాకు వస్తున్నారో వాళ్ళని వైసీపీ బెదిరిస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోపణ. మీరేం మాట్లాడతారు? అసలు
నమస్తే సార్, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. నమస్తే అండి. సార్, బెదిరింపు రాజకీయాలకి పునాది వేసిందే వైసీపీ ప్రభుత్వం సార్. 2019లో ప్రజలు వీళ్ళని నమ్మి 151 సీట్లు ఇస్తే వీళ్ళు చేసిందేంటి? 5 సంవత్సరాలు అరాచక పాలన, బెదిరింపులు, భయం లేకుండా, బాధ్యత లేకుండా బెదిరిస్తూ ఈ రాష్ట్ర ప్రజల చేత చీకొట్టించుకుని 11 సీట్లకు పడిపోయిన పార్టీ వైసీపీ పార్టీ. ఈ రోజు వాళ్ళు ఓడిపోయినా కూడా ఏ మాత్రం భయం గాని బాధ్యత గాని లేకుండా సునీత గారు ఏం బెదిరించారు వైసీపీ వాళ్ళు? వైసీపీ వాళ్ళు ఏం బెదిరించారు? ఉదాహరణకి ఏం చెప్తారు మీరు? బెదిరించారండి, ఏం బెదిరించారు సార్? వాళ్ళు 5 సంవత్సరాలు చేసిందంతా బెదిరింపు రాజకీయమే సార్. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్సీ ఉన్నాడు, డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసేసాడు. అది ప్రజలు బెదిరింపులు కాదంటారా? చెప్పండి. డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు, ఆయన పరిస్థితిని ఏ విధంగా అంటే ప్రశ్నిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో ఎవరైనా ప్రశ్నించారు అంటే వెంటనే వాళ్ళ మీద బెదిరింపు రాజకీయం, అరాచక పాలన కేసులు పెట్టడం, ఇదంతా బెదిరింపు రాజకీయం కాదంటారా? బాధ్యత లేని పాలన కాదంటారా? భయం లేని పాలన కాదంటారా? చెప్పండి. సోషల్ మీడియా కార్యకర్తల్ని, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని వైసీపీ పాలనని ఎవరైనా ప్రశ్నించారు అంటే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధించడం బెదిరింపులు కాదంటారా? జోగి రమేష్ ప్రతిపక్ష నాయకుడైనటువంటి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి కర్రలతో దాడికి వెళ్ళడం బెదిరింపులు కాదంటారా? టీడీపీ పార్టీ ఆఫీసు పైన దౌర్జన్యంగా దాడి చేయడం బెదిరింపు కాదంటారా? రౌడీయిజం కాదంటారా? ఇవన్నీ చేసింది వైసీపీ వాళ్ళు, వైసీపీ ప్రభుత్వంలో జరిగినాయి. కాబట్టే ప్రజలు వీటన్నిటిని గ్రహించి 151 సీట్ల వైసీపీని 11 సీట్లకి చీకొట్టి దిగజార్చేశారు. అయినా కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా భయం లేకుండా ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు ఎలా ఉన్నారంటే ఒక గర్భిణీ స్త్రీ కడుపులో కనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఈ రోజు. ఇవన్నీ బెదిరింపులు కాదంటారా అండి? ఇక మాట్లాడితే రెడ్ బుక్ అని లోకేష్ గారు గురించి వీళ్ళు మాట్లాడతారు. అంటే రెడ్ బుక్ గురించి లోకేష్ గారు పదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అందులో ఏం చెప్తున్నారు? ఒకసారి చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళకి చట్ట ప్రకారం అంటే ఆనాడు సునీత గారు ఇక్కడ ఒక పాయింట్. సునీత గారు మీరు అన్నది పాయింటే. లోకేష్ గారు అలాగే అన్నారు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఈ రెడ్ బుక్ లో నోట్ చేసుకుని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారుగా, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుని ఎవరైనా కూడా అన్యాయం చేస్తే వాళ్ళని వదిలిపెట్టమంటున్నారు. అది బెదిరింపు ఎలా అవుతుంది? పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నారని ఎలా అంటారంటే మీరేం సమాధానం చెప్తారు? సార్, ఇప్పుడు వీళ్ళే కదా అనేది బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని. మరి అదే మాట ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడుగా, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష పడుతుంది అని చెప్పేసి. మరి ఇప్పుడు లోకేష్ గారు చెప్పింది సార్ అంటే రెడ్ బుక్ లో ఇక్కడ లోకేష్ గారి గురించో జగన్మోహన్ రెడ్డి గారి గురించో కాదు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరు బెదిరింపు రాజకీయాలు వద్దు, పెట్టుబడులు పెట్టేవాళ్ళని వచ్చేవాళ్ళని మేము అది చేస్తాం ఇది చేస్తాం, మేము వచ్చాక మిమ్మల్ని చుట్టూ తిప్పుతాం, మొత్తం ఏదైతే ఉందో మొత్తం జీరో చేస్తామని మాట్లాడుతున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందని మీరు యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? యాక్సెప్ట్ చేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది 100% కరెక్ట్. గతంలో ఒకసారి చూడండి, కియా పరిశ్రమని అక్కడ ఉన్నటువంటి ఎంపీ, ఆయన పోలీస్ అధికారి ఎంపీగా ఉన్నాడు, కియా పరిశ్రమని వేలు చూపించి ఏ విధంగా బెదిరించి వాళ్ళని రాష్ట్రం నుంచి కియా పరిశ్రమ వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొచ్చాడు అనేది మనందరికీ తెలుసు. అప్పుడు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసాం ఏ విధంగా వీళ్ళు పరిశ్రమలను బెదిరిస్తారు అనేది. ఈ రోజు వాళ్ళని చూసి ఉన్న పరిశ్రమలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు. ఈ రోజు లోకేష్ గారు దేశాలు తిరిగి ఐటీ పరిశ్రమలన్నింటినీ 100 కొద్ది పరిశ్రమలు ఈ రోజు రాష్ట్రానికి వస్తుంటే ఈ గవర్నమెంట్ కి వస్తున్నటువంటి గ్రాఫ్ చూసి వీళ్ళు ఏ విధంగా అయినా సరే వాళ్ళని బెదిరించి రాకూడదనే ప్రయత్నం చేయడం అనేది కూడా 100% కరెక్ట్ సార్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మాటలతో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. రైట్ సునీత గారు, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ముందు మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు టాపిక్ మీద. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. మనము కేఎస్ ప్రసాద్ గారు లాంటి సీనియర్లు దొరికినప్పుడు అదృష్టంగా భావించుకొని మనం ఆయనను గౌరవించాలి. అంటే ఆయన గతంలో మేమిద్దరం కూడా తిట్టుకున్నాము, అంటే నేను తిట్టలే,
ఆయన తిట్టాను నన్నే. అయినా నేను ఎప్పుడు పెద్దగా ఆయన మీదకి పోవడం లేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి లేని వ్యక్తులు వాళ్ళు, అలాంటి వ్యక్తులు మధ్యలో మంది కానీ వాళ్ళది కానీ తప్పు అనిపించినప్పుడు ఆ తప్పుని ఎత్తి చూపించాల్సినటువంటి బాధ్యత ఒక భారత పౌరుడిగా ఆయనకు ఉంది. అదే మాటలే ఆయన మాట్లాడుతున్నాడు. దాన్ని మనం వేరే రకంగా తీసుకొని వాళ్ళని అవమానపరచడం ఇంకోటి చేసి అసలు అలాంటి వాళ్ళు డ్రాప్ అయినారు అనుకో, వ్యవస్థలు సంస్థలు చాలా ఇబ్బందులు అవుతాయి. అలాంటి వాళ్ళు ఉండాలా? అలాంటి వాళ్ళు ఉండాలంటే వాళ్ళని మాట్లాడే విధానాన్ని మనం కూడా గౌరవించాలా? ఆ గౌరవించే కార్యక్రమం అందరం చేయాలనేది ఒక అభిప్రాయంగా చెప్తూ, ఇప్పుడు మా సోదరి సునీత గారు మరి టీవీలు పేపర్లు ఏమైనా ఫాలో అవుతారో ఎవరో నాకు తెలియదు కానీ ఇప్పుడు చెప్తుంది అజయ్ కదిర్లో జనసేన వైసీపీ క్యాండిడేట్ కడుపులో దళిత మహిళలు తన్నినాడు అని. నా తమ్ముడు పక్కన ఉన్నాడు, మరి ఆయన చెప్తే సరిపోతుంది. ఎవరు లక్ష్మీకాంత్ గారు చెప్తే ఆ జనసేన కార్యకర్త వైసీపీ కార్యకర్త ఎవరిని ఎవరు తన్నారు, ఎవరిని ఎవరు రోడ్డు మీద కొట్టించినారు, కొట్టించిన తర్వాత మళ్ళీ టీడీపీకి సంబంధించిన జనసేనకు సంబంధించిన ఎంపీటీసీ మెంబర్ వివరణ ఏమిచ్చినాడు దాన్ని చూడు తల్లి. చూడకుండా వచ్చి టీవీలలో కూర్చొని మనం మాట్లాడితే మీరు పరువు తగ్గితే నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా. ఎందుకంటే మీరు పరువుగా ఉండాలనే కోరుకుంటారు. రాజకీయంగా పరువు తగ్గిపోతుంది కదా. మనం మాట్లాడినప్పుడు ఏంది ఇట్లా మాట్లాడుతుంది ఏమో తెలియదేమో అనుకుంటారు కదా. దాంతో పాటు మీరు అంటున్నారు జనసేన వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఒక దళితుని చంపి డ్యూటీలో చేసినారని. తమరు చేసింది అదే కదా. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే అతను ప్లస్ మన జనసేన ఇన్ఛార్జ్ ఇద్దరు కలిసి రాయుడు అనే క్యాండిడేట్ ను తమిళనాడులో తీసుకుపోయి అక్కడ బాధేసినారు కదా. మనమే ఘనకార్యాలు చేసినట్టు, మనం ఏదో వాళ్ళు ఎవరో తప్పులు చేసినట్టు మాట్లాడితే మనం పెద్ద అంటే ఇప్పుడు తమరు చేసింది అదే కదా మోహన్ రెడ్డి గారు తమరు చేసింది కూడా అదే కదా అంటే అంతకు ముందు చేసింది మీరు అదే అని మీరు ఒప్పుకున్నారా? ఇప్పుడు అక్కడ జరిగిందైతే నిజమా అబద్ధమా తెలియదు. కేసు కట్టారు, అరెస్ట్ చేసినారు, సస్పెండ్ చేసినారు, బయటకు వచ్చినారు, అయిపోయింది. తమరు చేసింది అదే కదా అంటే మేము చేసింది అయితే అదేను కానీ మీరు చేసింది అదే కదా అంటారు మీరు. అయ్యా అక్కడ మర్డర్ జరిగింది వాస్తవం, అది కోర్టులో నిర్ధారణ అవుతుంది. అది జరిగింది ఈయన చేసినాడా, వేరే వాడు చేసినాడా, ఎందుకు చేసినాడు, ఎక్కడ చేసినాడు అనేది కోర్టు తేలాల్సిన విషయం. తేలకి మనమే నిర్ధారణ చేయడానికి కాదు. దాని మీద ఆరోపణ వచ్చినప్పుడు అతన్ని అరెస్ట్ చేసినారు, అరెస్ట్ చేయడం తర్వాత సస్పెండ్ చేసినారు, అవన్నీ జరిగిపోయినాయి. మరి ఇక్కడ కూడా అదే కదా సార్ జరిగింది. ఇంకా నిజ నిర్ధారణ అవ్వలేదు కదా, ఏం జరిగిందో ఇంకా కేసు నడుస్తూనే ఉంది కదా అక్కడ కూడా. ఇంతలోనే మీరు అది ఉదాహరణ చెప్తున్నారు. నిర్ధారణ కాలేదు కాబట్టి, కేసు నిర్ధారణ కాలేదు కాబట్టి దాన్ని మనం నిర్ణయించడానికి మనం రైట్స్ మనకు లేవు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆ రాయుడు అనే క్యాండిడేట్ ను చంపిన తర్వాత ఈ వాయిస్ ఇక్కడ వచ్చినాయి, ఎవరు ఎమ్మెల్యే మాకు ఎంకరేజ్ చేసినాడు, మేము బయటకు వచ్చిన తర్వాత తెలుస్తామని చెప్పి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొద్దిసేపు ఆగమ్మా. అదే విధంగా మనం ఈయన చెప్తున్నాం డాక్టర్ సుధాకర్ అని, ఆయన మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ సుధాకర్ గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నరేంద్ర మోడీ గారిని నడి బజార్లోకి వచ్చి ఆయన తిడుతున్నప్పుడు పోలీసులు ఎరగదీసి ఇంట్లో తీసుకుని కట్టేసినారు. ఆయనకు మతి స్థితి లేక కొన్ని రోజుల తర్వాత చనిపోయినాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చంపినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు స్వయంగా రాయుడు అనే క్యాండిడేట్ చంపిన కార్యక్రమంతో పాటు వీళ్ళ కళ్ళ ముందరనే కనిపిస్తుంది అనేక మందిని వీళ్ళు దాడులు చేసింది, రేపులు చేసింది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. ఏదో విధంగా మాట్లాడే విధంగా మనం రావడంతో టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఈ విధంగా రావడం తప్పు అనే దాంతో పాటు మీరు బెదిరింపు అనేది మీ ఇష్టం వచ్చి అధికారంలో ఉన్నా బెదిరిస్తున్నారు, అధికారంలో లేకపోయినా బెదిరిస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని మీరు బెదిరించినారు తప్ప మేము మిమ్మల్ని బెదిరించలేదు. మా బెదిరింపు ప్రజల కోసం ఉంటుంది తప్ప నాయకుల కోసమో, పార్టీల కోసమో, కార్యకర్తల కోసమో మా బెదిరింపు ఉండదు. మీ బెదిరింపు మా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి వైద్యాన్ని దగ్గరగా అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ఆ నిర్ణయాన్ని ప్రైవేటు వ్యక్తులకు, మీకు కావలసినటువంటి వ్యక్తులకు 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ప్రైవేటు అనుకున్నప్పుడు దానిపైన మేము తీసుకునే వ్యక్తులపైన మేము దాన్ని మళ్ళీ రద్దు చేస్తామని చెప్పినాం తప్ప, మీరు తప్పు చేస్తే జైల్లో పెడతామన్నాం తప్ప మేము ఎక్కడ దాంట్లో బెదిరింపు లేదు కదా. మీరు బెదిరింపు ఎందుకు అనుకుంటారు? ఓకే మోహన్ రెడ్డి గారు. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు నా వాయిస్ వినపడుతుందా? ఆడియో మ్యూట్లో ఉంది చూడండి. లక్ష్మీకాంత్ గారు ఎస్ కంక్లూడ్ చేయండి. బెదిరింపులు పాల్పడింది ఎవరు అని అంటున్నారు. నకిలీ మద్యం తయారు చేశారు, చీప్ లెక్కలు అమ్ముతున్నారు ఉన్న దానికి ఒక అతన్ని ప్రేరేపించి అతన్ని మానసికంగా వేదన గురి చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక అతను చనిపోవడానికి కారణం ఎవరు? అది బెదిరింపు కాదా? మరి
పోనీ ఒక ప్రజల గురించి మానేసేయండి. పవన్ కళ్యాణ్ గారు జనవాణి లాంటి కార్యక్రమం చేసి మన ర్యాలీ లాగా వైజాగ్ నోవాటెల్లోకి వెళ్తా ఉంటుంటే పోలీసులతో బెదిరింపులకు గురి చేసి మీరు ర్యాలీ చేయడానికి లేదని చెప్పేసి కారులో కూర్చోండి అని చెప్పి నోవాటెల్లో ఆయన్ని దిగ్బంధం చేసింది ఆ రోజు గుర్తులేదా? అది బెదిరింపు కాదా? ఇవాళ రోజున నడి రోడ్డు మీద అధికారం పోయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మరి రప్ప కార్డులు పెట్టుకుంటూ ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఇవాళ రోజున బెదిరింపులు కాదా? మరి మోహన్ రెడ్డి గారు కావాలి కదా అంటున్నా. ఒకటి ప్రైవేటు ప్రకారంగా అవుతుందని వీళ్ళు మాట్లాడితే జనం మీద ఓ రుద్దుతున్నారు, కానీ అసలు పిపిపి విధానం అనేది గౌరవనీయులు అక్కడ కేఎస్ ప్రసాద్ గారు మరి ఇందాక నుంచి ప్రైవేటు ప్రకారంగా అయిపోతుందని గుండెలు బాధేసుకుని లపోదిపో అంటున్నారు. మరి పిపిపి విధానానికి అసలు ఫుల్ ఫామ్ మీకు అర్థమైందా? లేదంటే ప్రైవేటు ప్రకారంగా అయిపోతుందని ఒప్పికి ప్రచారం మొదలు పెడుతున్నారా? గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆరోగ్యశ్రీ విషయంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రైవేటు సంస్థలకి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఏ విధంగా అయితే తెలిపారో ఇవాళ రోజున పిపిపి విధానం కూడా అదే విధంగా ఉండబోతుంది. మీరు అది గ్రహించాలి. అంతేగాని మెడికల్ షాపులు పెట్టండి, లేదంటే కార్పొరేట్ సంస్థలు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. తెలియదండి లక్ష్మీకాంత్ గారు, తెలియదు మీకు, గమనం ఉండండి. ఆ విషయం అవగాహన లేదు. సమర్థించుకోవడం అవగాహన లేదు దాని మీద. ప్లీజ్ మీరు అది తెలుసుకోకుండా మాట్లాడకండి. చెప్తున్నా కదా, అసలు ఒక అనలిస్ట్ గా మీకు పిపిపి విధానం గురించి మీకు తెలియదు. తెలుసుకోండి సార్. ఇవాళ మెడికల్ కేంద్ర విధానం ఏంటో ఒకసారి తెలుసుకోండి. నాకు తెలియదని కాదు, మీరు తెలుసుకోండి ఫస్ట్. నాకేం తెలుసు నేను చెప్తాను. దాంట్లో పెట్టిన బకాయిల గురించి మాట్లాడతారా? టైం వేస్ట్ కాక ఇవాళ దోచేసి మీ జగన్మోహన్ రెడ్డి ఒక అనలిస్ట్ ముక్కు తెచ్చుకున్నావు అంతే. నువ్వు ఒక వైఎస్ఆర్సీపీ నాయకులే మీరు కూడా. అర్థం ఉందా అసలుకి? ఎస్ ఇస్తాను ప్రసాద్ గారు, మీకు ఇస్తాను. ఎస్ లక్ష్మీకాంత్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. టాపిక్ మీద ఈ బెదిరింపులకి సంబంధించిన దానిలో మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో వాస్తవం ఉందా? ఏ విషయం గురించి మాట్లాడారు, ఏమంటారు, దాని గురించి పునరుద్ఘాటిస్తారా? కంక్లూడ్ చేయండి, మిగతా టాపిక్ డైవర్ట్ కాకుండా. కంక్లూడ్ చేస్తారు సార్, వాళ్ళే భయపడుతున్నారు. ప్రసాద్ గారు ఆయన మాట్లాడినాడు, కంక్లూడ్ చేయండి ఆయన. రైట్. లక్ష్మీకాంత్ గారు విధి విధానాల పట్ల మాట్లాడితే, విధి విధానాల మీద మాట్లాడితే మేము స్వీకరిస్తాము, ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడితే మేము స్పందిస్తాము. జనసేన పార్టీ విధి విధానాలు లేని పార్టీ. ఎటు వెళ్తారో తెలియదు, ఎందుకు వెళ్తారో కూడా తెలియదు, ఏంతో పొత్తు పెట్టుకుంటారో తెలియదు, ఎందుకు పెట్టుకుంటారో తెలియదు. ఆఖరికి చిత్తశుద్ధి చాటుకునే కార్యకర్తలు కూడా పనిచేస్తారు. ఏం చేయాలండి లక్ష్మీకాంత్ గారు, మీకు ఇంకా తెలియదు దాని సంగతి. మీకన్నా ముందు అధికార ప్రతినిధులే మాట్లాడుతున్నారు. 2 రోజులు మీకు అదే స్టిక్కర్ వస్తుంది, ఆగండి. నైతిక విలువలు లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ. అదే హ్యాపీ ఫీల్ అవ్వండి అంతే. నన్ను 4 మాటలని వెళ్ళిపోతే అంతే. బా ప్రసాద్ ఎరగ తీస్తారని ఉదాహరణ గజాలు చేసి తిరగడమే. పద్ధతి మార్చుకోవట్లా? రేపొద్దున కటకటాలు లెక్క పెడతానంటే కటకటాలు లెక్క పెడతారు. మీరు ఏం చేసినా నేను సిద్ధంగా ఉన్నా. నీలా భయం పడి వాళ్ళం కాదు. ఎవరు చచ్చారు రేపు 2వ రోజు ఏం చేస్తారు చేస్తాం చేయండి, నేను సిద్ధంగా ఉన్నా. నీలా భయం పడి కానట్లు కాదు మేము. విధి విధానంలో వ్యక్తులు నువ్వు భయం పడినాడు గాజు వేసుకున్నావు. కళ ఉంది ఎనీ టైం ఎనీవేర్. పద్ధతిగా మాట్లాడండి. ఎవరిగా భయం పెడతాను? మార్కెట్ లోకి వచ్చినోడివి. నిన్న కాక మనం మొదలెట్టావు డిబేట్ లో. ఇంత నీ పుట్టుకు నుంచి చూస్తున్నాను డిబేట్ లో. ఏదేం మాడతారు, ఎవరైనా భయపడతారా? ఎవరిగా భయపించుకోండి మీ జనసైనికులకి. అది భయపడతారు. కనుక్కోసారి ఎవరికి భయపడతారు కనుక్కోసారి. ఒకటి ప్రసాద్ గారు గతంలో భయం పడే క్యారెక్టర్ కాదు కేఎస్ ప్రసాద్. చస్తా
ప్రసాద్ గారు మీరు ఇక్కడ గమనించాలి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ప్రసాద్ గారు, భూలోకంలో ఎవరు కూడా శాశ్వతంగా ఉండరు, అందరూ పరమపదించే వాళ్ళమే. ఇవాళ చేస్తే ఎవరికైనా రేపు రెండో రోజు. అది ఏ జీవైనా, అది ప్రసాద్ గారికి ఒక్కరికే కాదు, ఎవరికైనా అదే వర్తిస్తుంది. రేపు చచ్చిపోతాను, ఇవాళ భయంతో భయం లేకుండా ప్రాథమిక కర్తవ్యం అదే పనిలో ఉంటా. ఒక్కటి ప్రసాద్ గారు, మీరు లేని పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన. అది మీరు తెలుసుకోండి లక్ష్మీకాంత్ గారు. మీరున్న ఈ సిద్ధాంతం చెప్పండి. కాదు, వ్యక్తిగతంగా వద్దండి, వ్యక్తిగతంగా వద్దు. లక్ష్మీకాంత్ గారు వ్యక్తిగతంగా వద్దు. ప్రసాద్ గారు ఒక మాట, ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు మాట్లాడుతున్నారు. విలువ లేని పార్టీ జనసేన అంటున్నారు. విలువ గల పార్టీలో ఒకటి చెప్పండి. వైసీపీకి విలువ ఉందా, టీడీపీకి విలువ ఉందా? ఈ రెండింటికి విలువ ఉన్నాయి అంటారా మీరు? పోనీ టీడీపీకి కూడా లేదంటారా? కేవలం వైసీపీకే విలువ ఉందా? రాజకీయ క్షేత్రంలో అదే చెప్పండి. విలువలు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్. ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి సార్. ఎవరికి విలువ లేవంటే వైసీపీకి కూడా లేవనేగా మీరు అనేది? వైసీపీకి లేదా, తెలుగుదేశం లేదా, కాంగ్రెస్ లేదా, బీజేపీకి లేదా కాదు. రాజకీయం చేసేవాడు ఎవరికి విలువలు ఉండవు. డిబేట్ స్టార్టింగ్ లో ప్రసాద్ గారు చివరిగా ఏం చెప్తారు? ప్రసాద్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ప్రసాద్ గారు, మీరు ఒక మాట అన్నారు, రాజకీయ పార్టీలకే విలువలు లేవని తేల్చేశారు. జనసేనకే కాదు, ఏ రాజకీయ పార్టీలకి విలువలు లేవని మీరు ఒక్క ముగ్గురు తేల్చేశారు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్, ప్లీజ్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. టాపిక్ ఇస్ వెరీ క్లియర్ సార్. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు డిబేట్కి వెళ్ళండి. సబ్జెక్ట్ తెలియని వాళ్ళని ఏదో మాట్లాడేసి టైం పాస్ చేద్దాం అంటే అందరిది టైం పాస్ ఏం కాదు. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. 2 విషయాలు చెప్తున్నాను. నన్ను ఎవడో తిడతాడంటే నేను భయపడను, నన్ను ఏదో మాట్లాడేస్తానంటే నేను భయపడను. ఆ మాట్లాడడానికి డిబేట్ కి వచ్చిన వాళ్ళకైతే మీరు వేరే వాళ్ళని ఎత్తుక్కోండి. నాకే సార్, ఇప్పుడు ఒకటి ప్రసాద్ గారు, మీరు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే వస్తారు. అందరికీ అన్ని తెలిసిపోయి ఉండవు కదా. ఎవరైనా కూడా భూలోకంలో నిత్య విద్యార్థి. ప్రసాద్ గారు కూడా దానికి అతీతులు కాదు. ప్రసాద్ గారికి ఆయన కూడా నిత్య విద్యార్థి, లక్ష్మీనాథ్ కూడా నిత్య విద్యార్థి. అవునంటారా కాదంటారా మీరు? ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి. ప్రసాద్ గారు లక్ష్మీకాంత్ గారు మీరు ఆగాలి. ప్రసాద్ గారు, ఎవరైనా డిబేట్లకు వచ్చేటప్పుడు ఉన్న సబ్జెక్ట్తోనే వస్తాము. ఏదైతే వాళ్ళ అధికార ప్రతినిధులుగానో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళ వాయిస్ వినిపిస్తారు. తెలుసుకోకపోతే అవును సార్, అభిమానాన్ని కూడా అభిమానం అవ్వచ్చు, అధికార ప్రతినిధి అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు ఆగండి. ఎవరైనా కావచ్చు, సబ్జెక్ట్ ఇది తెలుసు, మొత్తం తెలుసు అనే వాళ్ళు భూలోకంలో ఎవరిని ఉంటారా? ఎవరైనా కూడా మనం నిత్య విద్యార్థులమే కదా. మీరు కూడా 100% మొత్తం తెలిసి ఉండదు కదా. మీరు కూడా నిత్య విద్యార్థిలాగా తెలిసినవి అన్నీ చెప్తారు. మీ ఎక్స్పీరియన్స్లో తెలవని నేర్చుకుంటారు. అవునా కదా? అలాంటప్పుడు మీరు చిన్నవాళ్ళని, లక్ష్మీకాంత్ గారు లాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి, మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని సబ్జెక్ట్ లేకపోతే మీరు డిబేట్లకు రావద్దు, మమ్మల్ని పిలవద్దు అంటే ఎలా? మీరు ఎవరి మీద కోప్పడుతున్నారు? సబ్జెక్ట్ నేర్చుకోండి అని చెప్పండి ఎవరికైనా, మీకు తెలవని వాళ్ళకి. మేము డిబేట్లకు రాము, మీరు డిబేట్లకు రామాకండి అనే హక్కు మనకి ఎవరు ఇచ్చారు? నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలిసి జనసేనలో 10 మందికి ఇన్ని సబ్జెక్టులు చెప్పిన రోజులు నాకు తెలుసు. వాళ్ళు చిన్న పిల్లలుగా వచ్చి ఎదిగిన విధానం నాకు తెలుసు. వీళ్ళు కనీసం ఆ కమిట్మెంట్ లేదు. సబ్జెక్ట్ నేర్చుకుందాం తప్పలేదు, ఏం చేయాలా? రైట్. సునీత గారు కంక్లూడ్ చేయండి. సంఘం వదలేం కదా, అది బాధ. సునీత గారు కంక్లూడ్ చేయండి.
సార్, ఇది డిబేట్ మీరు పెట్టారు. లక్ష్మీకాంత్ కి నాకు ఆర్గ్యుమెంట్ కి అయితే డిబేట్ పెట్టకండి అంటున్నా. అదే మీ ఇద్దరికి ఎందుకు ఆర్గ్యుమెంట్ ఉంటుంది సార్? మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ కాదు, టాపిక్ మీదే ఉంటుంది. మీ ఇద్దరు టాపిక్ వదిలేసి ఒకసారి ఆర్గ్యుమెంట్ లోకి వెళ్ళిపోతారు. మీ ఇద్దరు నియంత్రణను కోల్పోతారు. రాజకీయ విశ్లేషకులుగా మీరు కోల్పోతారు. ఒకసారి జనసేన నేతగా ఆయన కోల్పోతారు. ఆ నియంత్రణ కోల్పోయినప్పుడు మీరు ఇంటర్వ్యూస్ అవ్వాల్సి ఉంటుంది. డిబేట్ నేనేం చేయాలి దానికి? ఎస్ సునీత గారు ఒక్క నిమిషం, సమయం అయిపోయింది సార్. సునీత గారు కంక్లూడ్ చేయండి. Yes, సునీత గారు కంక్లూడ్ చేయండి. సునీత గారు కంక్లూడ్ చేయండి. సార్, ఈ కోసం ఇప్పుడు విలువలు, పార్టీలకి విలువలు లేవని మాట్లాడుతున్నారు. అసలు నైతిక విలువలు లేని పార్టీ అంటే వైసీపీ పార్టీ. ఈ రోజు తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు పీపీపీ విధానం కరెక్ట్ అని గతంలో చెప్తారు. కొడుకు వచ్చి ఈ రోజు పీపీపీ విధానం కరెక్ట్ కాదు అని చెప్తాడు. ఎందుకంటే కొడుకు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఈ రోజు బెదిరింపులకు పాల్పడతారని చెప్పేసి మాట్లాడతారు. అది 100% మంచికి చెడుకి కూడా తెలియదు తల్లి నీకు. బీజేపీ విధానంలో ప్రైవేట్ హాస్పిటల్లో సామాన్య ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తే అది తప్పేలా అవుతుంది. నాకు అర్థం కాదు. మీరు ఏకంగా ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లి ప్రైవేట్ చేస్తామంటే దీనికి దాకా కంపేర్ చేయండి తల్లి. నాకు అర్థం కాదు. ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్తో అనుసంధానించుకొని ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు పరిరక్షిస్తూ ఉంటే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నప్పుడు వీళ్ళు బెదిరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అనేది చెప్తున్నారు. అది అంగీకరిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో మేము ఏకీభవిస్తున్నాం సార్. బెదిరింపులు అనేవి వీళ్ళకి వెన్నతో పెట్టిన వైసీపీ వెన్నతో పెట్టిన రైట్ సునీత గారు అధికారంలో ఉన్న బెదిరిస్తారు, ప్రతిపక్షంలో ఉన్న బెదిరిస్తారు సార్. ఎస్, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్న సునీత గారు, ధన్యవాదాలు మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలు కేఎస్ ప్రసాద్ గారు, ధన్యవాదాలు లక్ష్మీకాంత్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా బెదిరింపు రాజకీయాలు అనేవి మేము భయపడము. మేము అధికారంలో లేనప్పుడే మీరు బెదిరిస్తే మేము భయపడలేదు. ఇప్పుడు మీరు బెదిరిస్తే పెట్టుబడులు పెడతామని వచ్చిన వాళ్ళ దగ్గరికి మీరు బెదిరిస్తే ఊరుకుంటామా? మరి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, బొత్స సత్యనారాయణ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో వాస్తవమే కదా. ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉంటాయో వాళ్ళని అన్నాం, కానీ మేము వేరే రకంగా ఎవరిని బెదిరింపులు చేయలేదు. అలాంటి బెదిరించాల్సిన అవసరం వైసీపీ పార్టీకి లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందో, మరి ఏ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో. ఒకవేళ ఇప్పటికీ ప్రతిపక్ష హోదా దక్కపోయినప్పటికీ కూడా, మరి అసెంబ్లీకి వెళ్ళపోయినప్పటికీ కూడా మేము ప్రతిపక్షంగా మేమని చెప్పుకున్న వైసీపీ పార్టీ ఎప్పటికైనా అసెంబ్లీకి వెళ్తుందో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నమస్తే.